మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుషాయిగూడ జోన్ ఏసీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కీలక అంశాలను వెల్లడించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి అదనపు డీసీపీ ఎన్ వెంకటరమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణించి ఇంటికి చేరాలనే లక్ష్యంతో 10 రోజుల పాటు అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఆటో డ్రైవర్లు, వాహనదారులు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. రోడ్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోవడం వల్ల అనేక ప్రాంతాల్లో ప్రమాదాలు జరుగుతూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వాహనం నడిపి సురక్షితంగా ఇంటికి చేరాలని, ఇంట్లో మీకోసం మీ కుటుంబ సభ్యులు ఎదురుచూస్తూ ఉంటారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కుషాయిగూడ ఏసీపీ వెంకటరెడ్డి, కుషాయిగూడ సిఐ భాస్కర్ రెడ్డి, ఎస్ఐలు సుధాకర్ రెడ్డి, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ క్రైమ్లో ఎన్నో క్రైమ్ జరుగుతున్నాయి, కానీ ఎంత పెద్ద క్రైమ్ జరిగినా నిజంగా ప్రాణాలు ఎక్కువ పోయేది రోడ్డు ప్రమాదాల్లోనే పోతుంది. అంతేకాకుండా వికలాంగులు అవడానికి కూడా ఈ యొక్క రోడ్డు ప్రమాదాల్లోనే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దీని గ్రావిటీని అర్థం చేసుకొని గౌరవ డీజీపీ గారు ఈ ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రతి పోలీస్ స్టేషన్ నుంచి పబ్లిక్ని అవేర్నెస్ క్రియేట్ చేయడం, దాంట్లో ముఖ్యంగా రాంగ్ సైడ్ డ్రైవింగ్. చాలామంది దగ్గరలో ఉంటుంది, దూరం నుంచి యూటర్న్ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంలో రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఎక్కువగా చేస్తున్నారు. దాంట్లో స్ట్రైట్గా వస్తున్న వ్యక్తి, ఎవరైతే లీగల్గా పర్ఫెక్ట్గా వస్తున్న వ్యక్తికి ఇబ్బంది జరుగుతుంది, ఎదుటి వ్యక్తి వచ్చి ఉద్దరం జరుగుతుంది, ఆ విధంగా ప్రాణాలు పోవడం, వికలాంగులు పోవడం జరుగుతుంది. అంతేకాకుండా హెల్మెట్ లేకుండా పోవడం, ఒక సింగిల్ హెల్మెట్ పెట్టుకొని పోవడం, అదే కాకుండా మీడియం రైడర్ కూడా హెల్మెట్ పెట్టుకొని పోవాలి. ఎవరు పోలీసు వాళ్ళ భయానికో, కెమెరా ఉంటుందన్న భయానికో మనం హెల్మెట్ ధరించడం కాకుండా మన శరీరం మనం సురక్షితంగా పోయి రావాలి. కాబట్టి మనం హెల్మెట్ పెట్టుకోవాలి. తర్వాత రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేయకూడదు, లెఫ్ట్ సైడ్ నుంచి ఓవర్టేక్ చేయకూడదు. అట్లా చేయడం వల్ల కూడా చాలా ప్రమాదాలు జరిగే సంఘటనలు ఉన్నాయి. అంతేకాకుండా ఇందాక ఇన్స్పెక్టర్ గారు చెప్పినట్టు ఆగి ఉన్న వెహికల్కి సరైన ప్రికాషన్స్ తీసుకోకపోతే వెనక నుంచి వెహికల్ వచ్చేసి దానికి తీసుకోవడం, అట్లాంటివి చాలా ప్రమాదాలు జరిగినాయి. గోదావరి మీద కానీ, హైవే మీద కానీ చాలా ప్రమాదాలు జరిగాయి. అంతేకాకుండా ఆగి ఉన్న వెహికల్కి సడన్గా రోడ్లో ఆపి డోర్ తీయడం వల్ల ఆయనకు వచ్చిన వెహికల్ గుద్దుకొని కింద పడిపోవడం, ఇట్లాంటి ప్రమాదాలు రోజు చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మీకు బాగా తెలిసిన విషయాలన్నీ, వీటి విషయంలో ఎప్పటికప్పుడు మీరు కవర్ చేస్తుంటారు, సమాజానికి సరైన సందేశాలు ఇస్తూనే ఉంటారు మీరు. కాబట్టి మీరు పోలీస్ శాఖ ఏదైతే తీసుకుందో, ఈ ప్రోగ్రాం తీసుకుందో, దీన్ని మీ ద్వారా ప్రజలకు చేరవేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు ప్రతి పోలీస్ స్టేషన్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. అంతేకాకుండా ఈ ఆటో డ్రైవర్స్ ఎక్కువగా ర్యాష్గా నడుపుతుంటారు. అంతేకాకుండా డ్రైవింగ్ చేస్తున్నారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవింగ్ కూడా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఎవ్రీ డే యాంటీ డ్రంక్ డ్రైవింగ్ అవేర్నెస్ కానీ ఎన్ఫోర్స్మెంట్ కానీ చేస్తున్నాము. అంతేకాకుండా యూజ్ ఆఫ్ మొబైల్ ఫోన్స్ వైల్ డ్రైవింగ్. మనం నడిచేటప్పుడు ఏదో ఫోన్ వస్తుంది, సడన్గా తీసి మాట్లాడుతుంటాం. ఈ ఫోన్లో వచ్చే దాని మీద శ్రద్ధతో ఈ బండి మీద డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పోతుంది. ఆ విధంగా యాక్సిడెంట్స్ అయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి అటువంటివి కూడా చేయకూడదు. ఇట్లాంటి ప్రతి పాయింట్ తీసుకుని ఆ పాయింట్ మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కంప్లీట్ చేయడం జరిగింది. Please like, share and subscribe.